బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారికి ఈ 3 రోజులలో జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మేము చాలా ఇన్ఫర్మేషన్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు కదండి. మేము చాలా ఇన్ఫర్మేషన్ సేకరించి నిజాలు మాత్రమే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. వృషభ రాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏ విధంగా జరగబోతుందో పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయొద్దు. దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారు. అక్క, ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. నేను పదే ఈ గురువుగారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి. అటువంటి సమయంలోనే గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను. గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను. అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9182111077. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారి యొక్క స్వహతాగా వారి యొక్క మనస్తత్వం మనం గమనించుకున్నట్లయితే వృషభ రాశి వారు చాలా అంటే చాలా మంచివారండి. మంచితనానికి నిదర్శనం ఎవరన్నా ఉన్నారు అంటే కనుక నిజంగా వృషభ రాశి వారే అని చెప్పి మనం చెప్తూ ఉంటాము. ఎందుకంటే ఎదుటి వారి నుంచి ఏమీ ఆశించకుండా, ఎటువంటి ప్రతిఫలాన్ని చూసుకోకుండా ఎదుటివారు కష్టాల్లో ఉన్నారు అంటే కనుక వారు ఏ రకమైన మోసాలు చేసిన గతంలో అవన్నీ కూడా మర్చిపోయి వారి కష్టాలు తీర్చడానికి ఒక అడుగు ముందుంటారు అని చెప్పి చెప్పవచ్చు వృషభ రాశి వారు. ఇది వారి యొక్క మంచితనం. వారి యొక్క మంచితనం అనేది ఇంత మొండిగా ఉంది కాబట్టి వీరిపై దైవానుగ్రహం కూడా చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట. కాబట్టి వృషభ రాశి వారు చేసే పనులలో కానీ, డబ్బు విషయంలో కానీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో వృషభ రాశి వారికి చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. కాకపోతే కష్టే ఫలి అని చెప్పి అంటూ ఉంటాం కదా. కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఇప్పుడు రోజుల్లో వీరైతే చూస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు. డబ్బు పరంగా ఎటువంటి దిగులు లేకుండా చేతిలో అవసరాలకు కావలసినంత ధనం అనేది ఎప్పుడూ కూడా ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో వీరికి ఉంటూనే ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు. కాకపోతే వీరు ఒకరి విషయాల దగ్గర అంటే కొన్ని అంటే ఎట్లా చెప్పాలి అంటే కుటుంబంలోనే వీరి సొంత వాళ్ళ వల్లే వీరు కొంచెం మోసపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. వీరి యొక్క బలగాన్ని అడ్డు పెట్టుకొని వీరి మంచితనాన్ని అదునుగా తీసుకొని వీరికి మాయమాటలు చెప్పి వారిని లొంగదీసుకొని వారి యొక్క డబ్బు మీద కన్ను వేసి వారి అవసరాలన్నీ తీరిపోయిన తర్వాత మళ్ళీ పక్కన పడేస్తూ ఉంటున్నారనమాట ఈ వృషభ రాశి వారిని. కాబట్టి మీకు తెలుస్తూనే ఉంటుంది, ఎవరైతే మీతో సన్నిహితంగా ఉంటున్నారో, ఎవరైతే మీ యొక్క మీతో అవసరాలను తీర్చుకొని పక్కకు నెట్టేస్తూ ఉన్నారో, అటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు మీకు తెలుస్తుంది. వారిని కొంచెం మొహమాట పడకుండా సొంత వాళ్ళైనా కానీ దూరం పెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సొంత వాళ్ళు అని చెప్పి మీరొక్కళ్ళే అనుకుంటే సరిపోదండి. వాళ్ళు కూడా మా వాళ్ళు, ఇట్లా మనం చెయ్యకూడదు, తను మన మనిషి, మన కోసం ఎన్నో చేస్తున్నాడు, కానీ మనం వీరిని ఎప్పుడూ కూడా మోసం చేయకూడదు అని వారి మనసుకు కూడా అనిపించాలి. అలా అనిపించినప్పుడు వారు మిమ్మల్ని సొంత వాళ్ళలాగా ఫీల్ అవ్వనప్పుడు మీరు ఎంత మంచితనం చూపించినా కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు చాలా కష్టపడతారు. వృషభం అంటే ఏంటి?
ఎద్దు ఎంత కష్టపడుతుందో, తన యజమాని ఎంత బరువును వేసినా కానీ, తను ఎంత దెబ్బలు కొట్టినా కానీ, ఇప్పుడు మనం ఎద్దును గమనించినట్లయితే ఆ ఎద్దుల బండికి అటుపక్క ఒక ఎద్దు ఇటుపక్క ఒక ఎద్దు ఉంటుంది. ఆ బండి మీద చాలా బరువు వేస్తారు. గడ్డి వాములు వేస్తారు, లేదా ఒడ్ల బస్తాలు వేస్తారు, పచ్చిగడ్డిని వేస్తారు, ఇలా ఎంతో వేస్తూ ఉంటారనమాట. అంత బరువుని మోస్తూ ఒక పక్క యజమాని అక్కడ కూర్చొని దాన్ని తాడు తీసుకొని అటు ఇటు కొడతా ఉంటే ఇంకా స్పీడ్గా తన గమ్యానికైతే చేరుకుంటూ ఉంటుందన్నమాట. అలాగే వృషభ రాశి వారు కూడా చాలా కష్టాలు పడ్డారండి. చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా వృషభ రాశి వారిని గమనించినట్లయితే కుటుంబ బాధ్యతలన్నీ కూడా చిన్న వయసు నుంచే తల మీద వేసుకొని బరువు భారం బాధ్యత కుటుంబాన్ని ఎక్కువగా వృషభ రాశి వారే మోసేవారు అని చెప్పుకోవడంలో ఎటువంటి అనుమానము లేదనమాట. ఇక వృషభ రాశి వారి యొక్క భార్య విషయానికి వస్తే, అంటే ఒకవేళ వృషభ రాశి వారు మగవారైతే భార్య విషయానికి వస్తే, ఒకవేళ ఆడవారైతే భర్త విషయానికి వస్తే చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అలా లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే కనుక ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడంలో కానీ, ఒకరి యొక్క సలహాలకు మరొకరు విలువనివ్వడంలో కానీ, ఒకరిని ఒకరు ప్రేమించుకోవడంలో కానీ వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు కాస్త జనాలకి కూడా దూరంగా ఉండండి. ఏంటంటే స్నేహితుల రూపంలో కానీ, లేదా మీరు పనిచేసే దగ్గర పార్ట్నర్ల దగ్గర కానివ్వండి, మీరేంటంటే ఏదైనా కానీ మీరు మీ మనసుకు తీసేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీతో జాబ్ చేసే లేదా మీతో బిజినెస్ చేసే మీ పార్ట్నర్ ఉన్నారనుకోండి, నా మనిషే కదా, నావాడు, నాతో వ్యాపారం చేసేవాడు నా తమ్ముడితో సమానం లేదా నా అన్నతో సమానం అని చెప్పి అలా మీరేంటంటే పూర్తిగా నమ్మేస్తూ ఉంటారు. మీ నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని కొంచెం మోసం చేయాలి అని చెప్పి కొన్ని మోసాలు అయితే బిజినెస్లో జరుగుతూ ఉన్నాయి. అవి మీకు తెలియకుండా ఇప్పటి వరకు చాలా రకాలుగా డబ్బు అనేది మీకు తెలియకుండా తీసుకొని మోసం చేసి అసలు మీ కళ్ళు కప్పి నాటకాలు ఆడే జనాల మధ్య మీరు వ్యాపారాలు చేస్తూ ఉన్నారండి. కాస్త అది కూడా చూసుకోండి. ఇక టోటల్గా చెప్పే విషయం ఏంటి అంటే కనుక బిజినెస్ల దగ్గర కానీ, ఉద్యోగాల దగ్గర కానివ్వండి, మీరు అంటే డబ్బుకి సంబంధించి ముఖ్యంగా ఏ పని దగ్గరైనా కానీ, ఎక్కడైనా కానీ ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. డబ్బు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బు దగ్గర మోసాలు జరిగే సూచనలు అయితే మీకు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి. కాబట్టి డబ్బు దగ్గర ఇప్పుడు ఏంటంటే మీకు ధనం బాగా కలిసి వస్తుంది. డబ్బు పరంగా మీకు వ్యాపారం చేసే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. కానీ ఎంత అద్భుతంగా ఉందో అంత మోసం కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి డబ్బు దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మి డబ్బుని వృధాగా అయితే ఖర్చు పెట్టొద్దు. ఈ ఒక్క విషయాన్ని గమనించుకోండి. ఇక అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులకి తప్ప, ఇక్కడ కుటుంబ సభ్యులంటే తల్లిదండ్రి, భర్త, భార్య, బిడ్డలు, ఇంకా వచ్చేసి మీ యొక్క తోబుట్టువులు, వీరికి తప్ప మీ యొక్క పర్సనల్ విషయాలు ఏవి కూడా ఎవ్వరితో కూడా చెప్పొద్దు. ఎందుకంటే ఇప్పుడున్న లోకంలో ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క పర్సనల్ విషయాలన్నింటినీ కూడా తెలుసుకొని వాటిని నలుగురికి చెప్పి వారి యొక్క టైంపాస్ల కోసం మన జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారే తప్ప మీరు చెప్పడం వల్ల మీకు అంటే ఏదన్నా సహాయం చేయడం కానీ, లేదా ఏదైనా ఒక రూపాయి అందించడం కానీ, మీకు కనీసం ఓదార్పు మాటలను ఇవ్వడం కానీ, మేమున్నాము అనే భరోసాని ఇవ్వడం కానీ ఏది కూడా జరగదనమాట. అవి ఏవి కూడా జరగనప్పుడు ఇక ఎదుటి వారికి చెప్పి మన యొక్క పర్సనల్స్ అనేవి మనం అలుసు అవ్వాల్సినంత అవసరం ఏముంది చెప్పండి ఒక్కసారి. కాబట్టి పర్సనల్స్ అనేవి ఎదుటి వారికి చెప్పకండి. జనాలని నమ్మకండి. ముఖ్యంగా జనాలు నమ్మడం వల్ల, జనాలతో ఎక్కువగా కలివిడిగా ఉండడం వల్ల కొంచెం ఎక్కువగా మీరు మోసపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ముఖ్యంగా ఈ 3 రోజుల్లో కూడా మీరు చాలా బిజీగా ఉంటారండి. వృత్తికి, ఉద్యోగానికి, వ్యాపారానికి, చిన్న పెద్ద బిజినెస్లైనా కానీ, ఎక్కడైనా కానీ, ఏ వృత్తిలో ఉన్నవారికైనా కానీ
మీ యొక్క బిజినెస్ అనేది 3 పువ్వులు 6 కాయలుగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. కాకపోతే డబ్బు దగ్గర కొన్ని మోసాలు జరుగుతాయి, అది ఒక్కటి చూసుకోండి. కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందండి. కుటుంబ పరంగా చాలా బాగుంటుందన్నమాట. సంతాన పరంగా బాగుంటుంది. గతంలో సంతాన పరంగా కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడాను ఇప్పుడు చిన్నగా అన్నీ సర్దుకొని కాస్త మనశ్శాంతిగా ఉంటుందన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా వచ్చేసరికి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి మీకు. ఇక మీకు చిన్న అనారోగ్య సమస్యలు, కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కొంచెం టెన్షన్ ఎక్కువగా, స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మీరు తెలుసుకోవాల్సిందల్లా ఏంటి అంటే కనుక వృత్తి, ఇక డబ్బు, వీటికంటే కూడా ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకొని డబ్బు సంపాదించే వేటలో పడండి. ఎందుకంటే ఆరోగ్యం ఉంటే ఒకరోజు రెస్ట్ తీసుకున్నా, 2 రోజులు రెస్ట్ తీసుకున్నా, 3వ రోజు 4వ రోజు మనం చక్కగా సంపాదించుకోవచ్చు. అలా కాకుండా టైంకి తినకుండా, టైంకి పడుకోకుండా, ఊరికి స్ట్రెస్ ఫీల్ అయిపోతూ సంపాదన అంటే డబ్బు, ఎంత డబ్బున్న తర్వాత ఆ డబ్బు మనల్ని బతికించదు. ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యకరమైన పండ్లు తినడం, కూరగాయలు తినడము, చక్కగా టైంకి తినడము, మంచిగా వ్యాయామం చేయడము, కాసేపు ధ్యానం చేసుకోవడము, కాసేపు యోగా చేసుకోవడం, ఇష్టమైన దైవాన్ని దర్శించుకోవడము, కాస్త దేవాలయానికి వెళ్ళి ప్రశాంతంగా ఉండడం, ఇవన్నీ చూసుకొని ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఇటు పనులు చూసుకోండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉందండి. ఇప్పటికే విద్యార్థులు వృషభ రాశి వారు చక్కగా మంచి మార్కులతో 10th క్లాసు, ఇంటర్ చదివే వాళ్ళకైతే మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందారు. దాని పరంగా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక ముందు వేసే స్టెప్ కూడా కాస్తంత ఆలోచించుకొని ఆచితూసి వేసుకోండి. దీనివల్ల కూడా మీరు లైఫ్ అనేది మంచిగా సెటిల్ అవుతుందన్నమాట. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఇది ఒక్కటే ఆలోచించుకొని చేసుకోండి విద్యార్థులు. ఇక లవర్స్, ప్రేమికుల విషయానికి వస్తే ప్రేమికుల పరంగా చాలా బాగుందండి. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, పీసీఓఎస్ థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడుతూ సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళు కొంచెం వైద్య పరీక్షలు చేయించుకొని, మంచి డైట్ తీసుకొని, కాస్త బరువు తగ్గి, కాస్త ఎక్సర్సైజులు చేసుకొని కొంచెం సంతానం కోసం గట్టి ప్రయత్నం కనుక చేస్తే సంతాన యోగం మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంకా ముఖ్యంగా వచ్చేసరికి రియల్ ఎస్టేట్ వారికి, సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. వివాహం కాని వాళ్ళు, వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు అనమాట. ఇక మీరు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, తులసిమాలను సమర్పించడం, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, ప్రతిరోజు నిత్యం సింధూరాన్ని నుదుటున ధరించుకొని ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళడం, శనివారం పూట హనుమాన్ చాలీసా, గోవిందనామాలు చదువుకోవడం, ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళడం, అక్కడ విభూదిని తెచ్చుకొని స్నానం చేసే నీటిలో విభూదిని వేసుకొని స్నానం చేయడం, వీటి వల్ల ఏంటి అంటే కనుక మీకు నరదిష్టి తగలకుండా ఉంటుంది. చేసే పనుల్లో బాగా కలుసుబాటుగా ఉంటుందన్నమాట. మీకు కొంచెం నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఆదివారం కూడా ఎర్రనీళ్ళు, ఉప్పు తీసివేసుకుంటూ ఉండండి. ఇక ప్రతి అమావాస్యప్పుడు గుమ్మడికాయ ఇంటికి దిష్టి తీసుకొని వేసుకోవడము, ఎర్రనీళ్ళు తిప్పి వేసుకోవడం, ఇలా చేయడం వల్ల కూడా మీకు నరదిష్టి అనేది పూర్తిగా తొలగుతుందన్నమాట. చూశారు కదండి. మరి వృషభ రాశి వారికి ఈ 3 రోజుల్లో కూడా ఎటువంటి నష్టాలు జరగవు. హ్యాపీగా, సంతోషంగా ఈ 3 రోజులు కూడా గడిచిపోతాయన్నమాట. మరి అర్థమైంది కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం.